ఎస్ఐఆర్ ప్రక్రియపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారు అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కాంగ్రెస్ హయాంలో కూడా ఈ ప్రక్రియ చేపట్టారని గుర్తు చేశారు. బాలాపూర్లోని రోహింగ్యాల ఓట్లు తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. రామచంద్రరావు ఇంకా ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ వివరిస్తారు. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. ఏంటి తెలంగాణలోనూ ఎస్ఆర్ ప్రక్రియ ప్రారంభమైంది, దీని మీద బీజేపీ ఎలా ఫోకస్ చేయబోతుంది, ప్రజలకు ఏం చెప్పబోతుంది? ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది ఏదో బీజేపీ ప్రభుత్వమో బీజేపీ తీసుకొచ్చిన ప్రక్రియ కాదు. 2002లో లాస్ట్ ఆఖరిసారి ఎస్ఐఆర్ జరిగింది. అంతకుముందు 56లో 70లో అంతకుముందు 65లో 80లో 90లో జరుగుకుండా వచ్చినవి. ఎస్ఐఆర్ అనేది ఏదేదో బీజేపీ మీద అభండాలు చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కానీ అసలు కాంగ్రెస్ పార్టీ కూడా ఎస్ఐఆర్లో భాగంగా వాళ్ళు కూడా పనిచేసుకుంటున్నారు. రెండో వైపు మజ్లీస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆల్రెడీ వాళ్ళు బిఎల్ఏ టూల్స్ పెట్టుకున్నారు. బిఎల్ఓలను కూడా పట్టుకొని నాకు తెలిసిన సమాచారం ప్రకారము ఓల్డ్ సిటీలో బిఎల్ఓస్కు ఒక ఓటర్ ఐడి కీ ఇస్తారు. దాన్ని తీసుకొని బెదిరించి దొంగ ఓట్లు నమోదు చేసేటువంటి ప్రయత్నంలో వారు ఉన్నారు. కాబట్టి మజ్లీస్ పార్టీ ఉన్నటువంటి ఒక ఫోన్లో మీరు ఇప్పుడు పోతే ఒక ఇంట్లో 200 ఓట్లు ఉంటాయి. మళ్ళీ అది ప్రక్షాళన కావాలా వద్దా? సో కాబట్టి అసలైన ఓటర్లు ఓటర్ జాబితాలో ఉండాలి, దొంగ ఓట్లు పోవాలి, డూప్లికేట్ ఓట్లు పోవాలి. నేను హైదరాబాద్లో రోహింగ్యాలు ఎందుకు, ఇక్కడ వాళ్ళ రోహింగ్యాల బస్తీలు ఈరోజు మళ్ళీ బయట నుంచి వచ్చి వాళ్ళ మజ్లీస్ పార్టీ యొక్క సపోర్ట్తో ఇక్కడ ఓటర్ లిస్టులు, రేషన్ కార్డులు అన్నీ వచ్చేసినాయి వాళ్ళకి. బాలాపూర్ ఏరియాలో వేలాది మంది ఈరోజు అక్కడ ఉన్నారు. కాబట్టి అటువంటి ఒక విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో మజ్లీస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఏదైతే కార్యకలాపాలు ఉన్నాయో అది రాజకీయంగా వాళ్ళు ఎమ్మెల్యేలు ఈరోజు దొంగ ఓట్లతో గెలుస్తున్నారు, వాళ్ళ కార్పొరేటర్ దొంగ ఓట్లతో గెలుస్తున్నారు. వాళ్ళు ఒక్కొక్క ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటాయి, ఎవరెవరు ఓట్లు వేస్తే మనకు తెలియదు దాంట్లో అక్కడ. సో అవి ప్రక్షాళనకి తప్పకుండా స్పెషల్ ఫోకస్ కూడా ఉంటుంది దాని మీద. మనం చూడొచ్చు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్లో అర్హుల ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో తొలగించారు, కానీ ఎవరైతే దొంగ ఓట్లు డూప్లికేట్ ఓట్లు ఉంటాయో వారిని డెఫినెట్గా తొలగించాల్సిందే అంటూ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఇటు ఒకే కుటుంబంలో 100 ఓట్లు ఉన్నవారు కావచ్చు, రోహింగ్యాలు కావచ్చు, వీరి ఓట్లు తొలగించాల్సిందే అంటూ కూడా బీజేపీ చీఫ్ రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరామెన్ సంపత్తో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.